ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోల్కొండ గురించి వీడియో పెడతాను. ఫ్రెండ్స్, నేను అంతకుముందు వీడియోలో చార్మినార్ గురించి తీశాను. దానికి మార్నింగ్ వెళ్ళమని చెప్పా. దాన్ని చూసుకొని ఫోటో తీసుకున్న తర్వాత చార్మినార్ బస్ స్టాప్ దగ్గర బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా గోల్కొండ వెళ్ళే బస్సులు ఉంటాయి. దిగినాక ఇదిగో ఈ విధంగా 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు. ఈ విధంగా గేట్ బయట ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఈ విధంగా క్యాప్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అది బోర్డు అన్నమాట, గోల్కొండ బోర్డు. టికెట్ వచ్చి ఎంట్రీ టికెట్ వచ్చి 25 రూపాయలు క్యాష్ కడితే, ఆన్లైన్ మట్టుకు కడితే, మనం ఫోన్పే చేసుకుంటే మట్టుకు 20 రూపాయలే. ఇదన్నమాట ఎంట్రన్స్ గేట్. గోల్కొండ గేట్ ఎంట్రన్స్ ఇలా ఉంది. మొత్తం ఐరన్ కాదు, అది లోన్ చెక్క ఉంది. బయట వరకు అట్లా ఐరన్ లాగా చూపించున్నారు ఆ గేట్ ని. గేట్ బయట వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. అయితే ప్రతిరోజు చాలా మంది గోల్కొండ చూడడానికి వస్తూనే ఉన్నారు. దీని ఎంట్రన్స్ మటుకు 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 మళ్ళా క్లోజ్ చేస్తారు. ఇంత ఫారెన్లు, స్కూల్ వాళ్ళు చాలా మంది వచ్చిన్నారు ఆ రోజు. అంతా గ్రానైట్ రాళ్ళతోటి కట్టడం జరిగింది ఈ గోల్కొండ ఫోర్ట్ ని. ఆ గోడ బయట గోడ, అది ఆ వాలే 30 ఫీట్ల హైట్ ఉంది. అంత బాగా కట్టినారు. ఈ రాయి వచ్చేసి 250 కిలోల రాయి. ఎంట్రన్స్ లోనే ఉంది, వెళ్ళక ముందే. రాళ్ళతోటే, రాళ్ళు సిమెంట్ టైప్ లో ఉంది, అది వేస్తున్నారు మొత్తం. అక్కడక్కడ కొద్దిగా పడిపోతూ ఉన్నాయి రాళ్ళు కూడా. చాలా పురాతనమైనటువంటి గోల్కొండ పోర్ట్ ఇది. అంతా రాళ్ళే, ఒక రాయి అతికిచ్చి ఈ విధంగా కట్టి ఉన్నారు రాయిని. ఒక గుహలాగుంది మొత్తం. అంతా మెట్లయితే ఎక్కలేక చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. ఒక్కొక్కటి 10 ఇంచులు. దాని టాప్ పైన ఈ విధంగా ఉందన్నమాట. పైనుంచి వ్యూ ఇది. చాలా బాగుంది. అయితే
ప్రశాంతంగా కూర్చోడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది గోల్కొండ ఫోర్ట్ అయితే. దానిపైకి వెళ్ళడానికి ఈ విధంగా ఎంట్రన్స్ దగ్గర అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఈ గోల్కొండ పోర్ట్ అనేది సిటీకి కొద్దిగా దూరంగా కట్టడం జరిగింది. ఇదిగో ఆ పోర్ట్ పైకి కిందకి ఎక్కేటప్పుడు ఆ మెట్లు కూడా చార్మినార్ మెట్లు ఉన్నట్టుంది. ఎందుకంటే అది ఇది ఆ రోజుల్లో కట్టింది కనుక ఒకటి 10 ఇంచులు 1 అడుగు. ఇదైతే పర్వాలేదు. చార్మినార్ అయితే ఒక్కొక్క మెట్లు 1 అడుగు కూడా ఉంది. ఇదైతే 10 ఇంచులు ఉన్నాయి మెట్లు. ఇది వెయిట్ లిఫ్ట్ అనమాట. 250 కిలోలు. 250 కిలోలు చాలా మంది ఎత్తలేకపోయారు, అంత బరువు ఉండింది అనమాట. ట్రై చేస్తూనే ఉన్నారు మనోళ్ళు. సరే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటే మనోళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఎత్తుతూనే ఉన్నారు. మనోళ్ళు అందరూ హిందీ వాళ్ళు. ఇదొక మంచి టైం పాస్ అనమాట. గోల్కొండ కోట దగ్గర మంచిగా ఆడుకోవడానికి ఎంజాయ్మెంట్ కోసం ఇది ఒకటి పెట్టి మంచి పని చేశారు. అది నేనే 250 kg ఎట్లా గ్రిప్ తెచ్చుకోవాలో అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. చిన్న మెల్లగా ఎత్తానమాట నేను. క్లాప్స్ కొడితే రీసౌండ్ వినిపిస్తా ఉంది. అదొక ప్రత్యేకమైనటువంటి సౌండ్. ఈ విధంగా పచ్చగా ఉంది. మెట్లు ఎవరైనా పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉంటే ఎక్కలేరు, పైకి తీసుకెళ్ళబోకండి. ఎందుకంటే అక్కడే కూర్చోబెట్టి ఎవరైతే మంచి వయసులో ఉన్నారో వాళ్ళైతే వెళ్ళి చూసుకొని రావచ్చు. అప్పుడు కట్టిన కట్టడాలు మొత్తం బయట మట్టుకు బాగుంది, చల్లగా గ్రీన్ గా. మంచిగా ఫోటో తీసుకోవడానికి అయితే బాగుంటది, పురాతనమైన కట్టడం కాబట్టి. నేనైతే నడుచుకుంటా తీస్తూ ఉన్నాను. ఇదంతా కింద, పైన కాదు. కింద ఉండి ఈ భవనాలన్నీ, ఈ పార్కులన్నీ, మంచి చెట్లన్నీ చూడగలం. అయితే మీరు ఎవరైతే ప్లేస్ను చూద్దామని, ఎవరైతే కొంచెం హిస్టరికల్ ప్లేస్ని చూద్దామని వచ్చేవారు, నా సజెషన్ ఏమిటంటే మార్నింగ్ మీరు చార్మినార్ వెళ్ళండి. అక్కడైతే మనుషులు ఉండరు,
ఆ చార్మినార్ దగ్గర ఫోటో మంచిగా తీసుకున్నాక మళ్ళీ అది 10 గంటల నుంచి మీరు పైకి వెళ్ళొచ్చు. అది మంచిగా చూసుకొని కింద వచ్చి ఏమైనా షాపింగ్ చేయాలంటే మంచి మంచి సామాన్లు ఉంటాయి, కింద కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కున్న తర్వాత అక్కడ ఉన్న బస్ స్టాప్ దగ్గర గోల్కొండ పోర్టుకి వెళ్ళే బస్సులు ఉంటాయి. అక్కడ బస్ ఎక్కి గోల్కొండ పోర్టుకి వెళ్ళండి. తర్వాత దీన్ని చూసుకొని మీరు రిటర్న్ ఇంటికి వెళ్ళలేక సాయంత్రం అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది, ఇది ఈవినింగ్ అయిపోద్ది. విజువల్ అయితే సాయంత్రం పూట చాలా మంచిగా ఉంటుంది. సాయంత్రం మీరు ఉంటే మంచి విజువల్ ఉంటుంది, స్కై విజువల్ చాలా బాగుంటుంది, మంచి ఫోటోలు పడతాయి. చూసుకొని చక్కగా మీరు ఇంటికి వెళ్ళొచ్చు. దీంట్లో ప్రత్యేకం ఏమిటంటే మీరు మంచి టైం స్పెండ్ చేయవచ్చు. చరిత్ర కలిగినటువంటి గోల్కొండ ఫోర్ట్లో మీరు చక్కగా టైం స్పెండ్ చేయవచ్చు, కూర్చొని ఫ్రీగా మాట్లాడుకొని. అక్కడ బాత్రూమ్లు కూడా అవన్నీ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు కూడా లేదు. చాలా చక్కగా ఉంది ఫోటో తీసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, టైం స్పెండ్ చేయవచ్చు. చక్కగా పైకి వెళ్ళి అక్కడ 10 నిమిషాలు, మళ్ళీ మెట్ల మీద 10 నిమిషాలు అట్లా కూర్చొని ఫోటో తీసుకునేలేకి మీకు 12 గంటలకు వెళ్తే కనీసం ఈవినింగ్ అయిపోద్ది. అయితే ఒక్కటి, వాళ్ళు సెల్ఫీ స్టిక్, కెమెరా స్టాండ్లు అవి అలౌ చేయట్లేదు లోనికి. అవి మాత్రం తీసుకెళ్ళడానికి అలౌ లేదని చెప్తూ ఉన్నారు. అది కొంచెం చూసుకోండి. ఏమైనా ఉంటే కెమెరా స్టిక్లు ఏమైనా ఉంటే ముట్టుకు. మేమైతే బైక్లో పెట్టి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు. సపోర్ట్ చేయండి. మరి ఇట్లాంటి వీడియో మరిన్ని చేయడానికి మాకు కూడా చాలా చక్కగా ఎంకరేజింగ్గా ఉంటుంది.